ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం. కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో నిన్న సాయంత్రం ఒక పెను ప్రమాదం తప్పింది. మొద్దులగూడెంలోని శ్రీ వివేకానంద విద్యాలయంకు చెందిన పాఠశాల బస్సు సుమారు 107 మంది విద్యార్థులతో వెళుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట కాల్వలోకి బోల్తా పడింది. ఏమి జరిగింది? సంఘటనా స్థలం ప్రాంతం పెనుబల్లి మండలం గణేష్పాడు, సోబ్బాయిగూడెం గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. సమయం శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులను వారి గ్రామాల్లో దింపడానికి వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రత: బస్సు ఒక్కసారిగా కాలువలోకి పల్టీ కొట్టడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ సమయంలో కాలువలో నీరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రుల వివరాలు: ఈ ప్రమాదంలో సుమారు 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని పెనుబల్లి మరియు తిరువూరు ఏపీలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి ప్రధాన కారణాలు: 1. డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తు. బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సులో ఉన్న విద్యార్థులు స్వయంగా వెల్లడించారు. డ్రైవర్ ప్రతిరోజూ తాగి వస్తున్నాడు అని చిన్నపిల్లలు కన్నీటితో చెప్పడం అందర్నీ కలిచివేసింది. 2. అతివేగం మరియు అధిక లోడ్. సామర్థ్యం కంటే ఎక్కువ మంది విద్యార్థులను 100+ మందిని ఒకే బస్సులో ఎక్కించడం, అతివేగంగా నడపడం వల్ల నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. 3. యాజమాన్యం వైఫల్యం. డ్రైవర్ తీరుపై గతంలో ఫిర్యాదులు ఉన్నా పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందన: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ మరియు పోలీసు అధికారులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.